నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బుర్ల వెంకట్రావు అనే వ్యక్తిపై శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడి వలస దేవరాజు ఫిర్యాదు చేశారు. రెంట్ అగ్రిమెంట్ వివాదం చీరాల కోర్టులో ఉండగా భవనం యజమాని బుర్ల వెంకట్రావు తన రాజకీయ అంగబలంతో హాస్పిటల్ను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా హాస్పిటల్పై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని వాపోయారు. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సేవలు కొనసాగేలా అధికారులు చూడాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా బుర్ల వెంకట్రావు బావ పమిడి భాస్కర్రావు నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను డాక్టర్ తాడివలస దేవరాజు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. మా హాస్పిటల్ బిల్డింగ్ రెంట్ అగ్రిమెంట్ కోర్టు పెండింగ్లో ఉన్నందువలన దానికి సంబంధించినటువంటి ఈ కోర్టు కాపీలని మరియు ఆ పర్మిషన్ కోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో రెంట్ అగ్రిమెంట్ మీద అప్పటి వరకు నాకు బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి వాళ్ళ బావగారు పమిడి భాస్కర్రావు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. తనకున్నటువంటి రాజకీయంగా, ఆర్థికంగా మరియు అంగబలంతో మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా నన్ను ఇబ్బంది పెడుతూ అనేక రకమైనటువంటి ఫిర్యాదులు చేస్తూ నాకున్న హాస్పిటల్కి ఉన్నటువంటి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడానికి తనకున్న ఆర్థిక బలంతో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అదే విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని వచ్చాము. కోర్టులో రేపు 17వ తారీఖు కూడా హీరింగ్ ఉంది. ఫిబ్రవరి 13వ తారీఖు కోర్టులో కేసు నమోదు చేస్తే ఇంతవరకు బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి, మీకు తెలిసే ఉంటుంది, బుర్ల వెంకట్రావు అంటే ఈపుపాలెం సీమౌత్ని కబ్జా చేసినటువంటి నిందలను ఆరోపిస్తున్నటువంటి బుర్ల వెంకట్రావే. ఆ వెంకట్రావే నన్ను కూడా ఆర్థిక బలంతో హింసిస్తూ ఉన్నాడు. అతని మీద నుండి నాకు రక్షణ కావాలని మరియు అధికారుల మీద కంప్లైంట్లు ఇస్తూ ప్రెజర్ పెడుతూ ఉన్నాడు. కోర్టులో ఉన్న విషయానికి కూడా తను రెస్పాండ్ కాకుండా అతని మీద నుండి మా కామాక్షి కేర్ హాస్పిటల్కి నాకు కోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు నాకు రక్షణ కావాలని, కామాక్షి కేర్ హాస్పిటల్ని సవ్యంగా నడుపుకుంటూ పేద ప్రజలకి వైద్య సహాయ సహకారాలు అందించడానికి తన నుండి నాకు రక్షణ కావాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరి డిఎంహెచ్ఓ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది.